నమస్కారం. కిచెన్ మనకి చాలా ఇంపార్టెంట్. కిచెన్ ఏ డైరెక్షన్లో ఉంటే ఎలాంటి ఫలితాలను ఇస్తుంది? ఒకవేళ రాంగ్ డైరెక్షన్లో ఉంటే డిమాలిష్ చేయకుండా చిన్న చిన్న రెమెడీస్ చేసి ఆ జోన్ నుంచి సత్ఫలితాన్ని మనం ఎలా పొందొచ్చు అవన్నీ ఇప్పుడు మీకు చెప్తాను. కిచెన్ అంటే ఏంటి? అగ్నితత్వం. ముఖ్యంగా బర్నర్, ఇండక్షన్, మైక్రో ఓవెన్ ఇవన్నీ ప్లేస్ చేసిన లొకేషన్. ఇవి చాలా ఇంపార్టెంట్. అగ్నితత్వము వాటర్ జోన్లోకి అంటే జలతత్వంలోకి కనుక జాయిన్ అవుతే వాటర్ ఏం చేస్తుంది? అగ్నిని ఆర్పేస్తుంది. సో వాటర్ జోన్లోకి లైక్ నార్త్లోకి, నార్త్ అంటే ఏంటి? నార్త్, నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్ ఈ జోన్లో గనక కిచెన్ మీన్స్ బర్నర్ కనుక ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది? క్యాష్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది, నిద్ర సరిగా రాకపోవడం, కాన్ఫిడెన్స్ లేకపోవడం, డబ్బు సంపాదించడానికి రావాల్సిన అవకాశాలు ఏవి రాకపోవడం. మీరు బిజినెస్ మ్యాన్ అయితే మీ ప్రోడక్ట్స్ని బై చేసే పొటెన్షియల్ బయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెల్లిమెల్లిగా రావడం ఆగిపోతూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఒకవేళ గనక అక్కడ గ్యాస్ స్టవ్ ఉండి కిచెన్ ఉంటే అక్కడ మీరు చేయాల్సిన రెమెడీ ఏంటంటే ఒక గ్రీన్ కలర్ స్టోన్ స్టవ్ కింద వచ్చేలా పెట్టాలి. ఆ స్టోన్ ఎలా ఉండాలి? స్టవ్ కంటే కొంచెం ఒక 2-3 ఇంచులు బయటకు వచ్చేలాగా స్టోన్ కట్ చేయించుకొని స్టవ్ కింద పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ నుంచి వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ స్టాప్ అయిపోతాయి అండ్ మీకు మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత ఈస్ట్ జోన్. ఈ జోన్లో కనుక కిచెన్ ఉంటే సోషల్ కనెక్షన్స్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. చిన్న చిన్న విషయాలకి ఆవేశం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తూ ఉంటుంది. అలాగే చిన్న చిన్న సంతోషాన్ని కూడా మనం ఎంజాయ్ చేయలేం. విషయం లేకుండానే గొడవలు రైజ్ అవుతూ ఉంటాయి. అది ఇంట్లో కానీ బయట కానీ అనవసరమైన గొడవలు స్టార్ట్ అవుతుంటాయి. సో ఈ జోన్లో కనుక కిచెన్ ఉంటే సేమ్ ఇలాగే గ్రీన్ కలర్ స్టోన్ స్టవ్ కింద వేసి బ్యాలెన్స్ చేసి మంచి రిజల్ట్స్ పొందొచ్చు. నెక్స్ట్ వెస్ట్ జోన్. వెస్ట్ జోన్లో కనుక కిచెన్ ఉంటే ముఖ్యంగా పిల్లలకి చదువు మీద శ్రద్ధ ఉండదు. మీకు అందవలసిన గెయిన్స్ అందవు, మీకు రావాల్సిన గెయిన్స్ రావు. అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఎంత కష్టపడ్డా సరే సేవింగ్స్ అనేవి ఉండవు. సో ఈ జోన్ కూడా బ్యాలెన్స్ చేయాలంటే స్టవ్ కింద ఎల్లో కలర్ స్టోన్ వేయాలి. అలాగే డిస్పోజల్ జోన్లో కూడా కిచెన్ ఉందనుకోండి, అన్నెసరీ ఎక్స్పెండిచర్స్. మనం సంపాదించేది రూపాయి అయితే ₹2 ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో ఈ జోన్ని కూడా బ్యాలెన్స్ చేయాలంటే ఎల్లో కలర్ స్టోన్ని స్టవ్ కింద ప్లేస్ చేసి బ్యాలెన్స్ చేయొచ్చు. అయితే ముఖ్యంగా ఇక్కడ వాల్స్కి మాత్రం కంపల్సరీ వైట్ కలర్ ఉండేలా చూసుకోండి. కిచెన్ ఎక్కడుంటే మంచి ఫలితాలను ఇస్తుంది? సౌత్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ ఈ 3 జోన్స్లో ఉంటే మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకవేళ ఇక్కడ స్టవ్ కింద కనుక బ్లాక్ స్టోన్ ఉంటే మాత్రం బ్లాక్ స్టోన్కి స్టవ్కి మధ్యలో ఒక గ్రీన్ కలర్ స్టోన్ వేసి బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే స్టవ్ కింద మీరు బ్లాక్ స్టోన్ పెట్టారనుకోండి, బ్లాక్ అంటే ఏంటి? వాటర్ ఎలిమెంట్. మళ్ళీ వాటర్ ఎలిమెంట్ వచ్చి జాయిన్ అవుతుంది కాబట్టి మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో బ్లాక్ స్టోన్ ఉంటే మాత్రం గ్రీన్ స్టోన్ వేసి స్టవ్ కింద బ్యాలెన్స్ చేయండి. ఈ విధంగా మీ ఇంట్లో డిఫరెంట్ జోన్స్లో కనుక కిచెన్ ఉండి దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారనుకుంటే మాత్రం ఇమీడియట్గా ఈ చిన్న చిన్న రెమెడీస్ చేసి మంచి ఫలితాన్ని పొందండి. నమస్తే.